ఈ కాన్సెప్ట్ శుభమాలోక్ అని ఒక ఆయన చేశాడు నవదుర్గల మీద. ఇంగ్లీష్ లో ఉంటుంది, యూట్యూబ్ లో దొరుకుతుంది, ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చును. నేను అందులోంచి కాన్సెప్ట్ తీసుకుని కొద్దిగా నాకు తగ్గట్టు నేను చూసినట్టు మార్చుకుని కొద్దిగా ముఖ్యంగా దాంట్లోని 90% కాంటెంట్, ఒక 10% కాంటెంట్ మాత్రం నాది జోడించాను అనుకోండి. ఎందుకంటే ఐడియా అతంది కాబట్టి క్రెడిట్ ఇవ్వడం అవసరం. అయితే నవదుర్గలకి నవదుర్గా స్తోత్రం ఉంది, అందులోని వీటిని కూడా తీసుకున్నాను, శ్లోకాలని కూడా తీసుకున్నాను. మనం ఇప్పుడు ఆ శ్లోకంతో చూస్తే ఇంకొంచెం బాగా సాక్షాత్కారం కలుగుతుంది, అలాగే అర్థం కూడా అవుతుంది బాగా. నవదుర్గలు నవాంశలు, ఇది కాన్సెప్ట్. ఏంటంటే నవాంశల్లో ఏంటి అంటే 9 అంశాలు ఉన్నాయి. సో ఏ గ్రహం అయినా, ఏ రాశిలో ఉన్న గ్రహం అయినా సరే 0 డిగ్రీల నుంచి 3 డిగ్రీల 20 నిమిషాల వరకు ఉంటే మొదటి నవాంశలో ఉన్నది అని అర్థం. సో ఈ మొదటి నవాంశలో ఉన్న గ్రహము శైలపుత్రి అనే నవాంశలో, అనే నవదుర్గలో ఉంటుంది. సో ఇలాగా ఈ 0 నుంచి 3 డిగ్రీల 20 నిమిషాలు, 3 డిగ్రీల 20 నిమిషాల నుంచి 6 డిగ్రీల 40 నిమిషాలు రెండో నవాంశ, 6 డిగ్రీల 40 నిమిషాల నుంచి 10 డిగ్రీల వరకు మూడో నవాంశ, 4వ నవాంశలో 10 డిగ్రీల నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల వరకు 4వ నవాంశ, 5వ నవాంశ 13 డిగ్రీల 20 నిమిషాల నుంచి 16 డిగ్రీల 40 నిమిషాల వరకు 5వ నవాంశ, 6వ నవాంశ 16 డిగ్రీల 40 నిమిషాల నుంచి 20 డిగ్రీల వరకు, 20 డిగ్రీల నుంచి 23 డిగ్రీల 20 నిమిషాల వరకు 7వ నవాంశ, 8వ నవాంశ 23 డిగ్రీల 20 నిమిషాల నుంచి 26 డిగ్రీల 40 నిమిషాల వరకు, 9వ నవాంశ ఆఖరుగా 26 డిగ్రీల 40 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు. ఇది మనకి D1 చార్ట్ తీసుకొని, రాశి చార్ట్ తీసుకొని, ప్లానెట్ ఏ రాశిలో ఉన్నా సరే, ఓకే, 12 రాశుల్లో D1 లో ఏ రాశిలో ఉన్నా సరే 0 నుంచి 3 డిగ్రీల 20 నిమిషాల మధ్యలో ఏ గ్రహం ఉన్నా లేక లగ్నం ఉన్నా అది మొదటి నవాంశలోకి వస్తుంది. ఓకే, కనుక రాశిలో ఏ రాశిలో ఉన్నా సరే, D1 చార్ట్ లో మేషం నుంచి మీనం వరకు ఏ రాశిలో ప్లానెట్ ఉన్నా, గ్రహం ఉన్నా సరే అది నవాంశలో మాత్రము చర రాశిలోకి వస్తుంది. చర రాశులు ఏమిటి? మేషము, కర్కాటకము, తుల, మకరము, ఈ 4 వాటిల్లోకి వస్తుంది. ఓకే, ఇది దేనికి తెలుసుకోవడము అంటే, ఒకటి రాశి తత్వం తెలియడానికి, ఒకవేళ దాన్ని మార్చాల్సి వస్తే సులువుగా మారుతుందా మారదా అంటే రెమెడీస్ ఒకవేళ చేస్తున్నాం అనుకోండి, ఈ చరరాశిలో ఉన్న ప్లానెట్స్ త్వరగా వింటాయి, రెమెడీస్ త్వరగా స్వీకరిస్తాయి, తొందరగా మార్చవచ్చు. లేదా అతన్ని కూర్చోబెట్టి, అతన్ని కానీ ఆమెను కానీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తే త్వరగా వాళ్ళు వింటారు. ఓకే, ఫిక్స్డ్ నవాంశలో ఉన్నవి అంటే స్థిర నవాంశంలో ఉన్నవి, ఉదాహరణకి వృషభము, సింహము, తర్వాత వృశ్చికము, తర్వాత కుంభము, ఈ 4 స్థిర నవాంశాలు. వీటిల్లో రెమెడీస్ చేయాలి, పరిహారాలు చేయాలన్నా కొంత కష్టం అవుతుంది, టైం పడుతుంది. లేదా ఒకవేళ ఆ మనిషిని కూర్చోబెట్టి ఇలా చేయకు అబ్బాయి, ఇది చేస్తే తప్పు, ఇలా చేయాలి సుమా అని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు అతను త్వరగా వినకపోవచ్చు. ఎందుకంటే స్థిర నిశ్చయంతో అతను ఉంటాడు, మార్పుని స్వీకరించడానికి సిద్ధముగా లేడు అన్నది కూడా తెలుస్తుంది. కనుక ఇవన్నీ బేసిక్స్, ఈ బేసిక్స్ యూజ్ చేసుకొని ముందు ప్రిడిక్షన్స్ తీసుకోగలిగితే చాలా వరకు మనం ప్రిడిక్షన్స్ చేయవచ్చును. ఏదో పెద్ద పెద్ద చార్ట్లు, పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్లు ఏం చేసేయక్కర్లేదు, బేసిక్స్ యూజ్ చేయండి ఫస్ట్. చాలా మంది చేస్తున్న తప్పు ఏంటి అంటే, ఈ బేసిక్స్ అస్సలు నేర్చుకోకుండా డైరెక్ట్ గా ఏదో D60 DTs నేర్చుకుంటాను, లేకపోతే ఇంకేదో రీసెర్చ్ ఉంది అది నేర్చుకుందరు, తప్పేం లేదు. కానీ ముందు ఇవి తెలిసి ఉండాలి. ఇవి తెలిస్తే ఆ తర్వాత అవన్నీ నేర్చుకోవచ్చు. ఓకే, కనుక మొదటి నవాంశలో 0 డిగ్రీల నుంచి 3 డిగ్రీల 20 నిమిషాల మధ్యలో ఏ గ్రహము లేక లగ్నము ఉన్నా సరే అది నవాంశలో చర రాశిలోకి వస్తుంది. ఓకే, ఈ చర రాశులు 4ని పరిశీలించండి. ఓకే, 1 మేషము, 2 కర్కాటకము, 3 తుల,
4 మకరము. దీంట్లో మేషము మకరము 2 పాపగ్రహములచే పాలింపబడుతున్నవి. మేషాన్ని కుజుడు పాలిస్తున్నాడు, మకరాన్ని శని పాలిస్తున్నాడు. ఓకే, ఈ 2 అంత మంచి నవాంశలుగా పరిగణింపబడవు. సో దీంట్లో గ్రహం ఉన్నప్పుడు లేక లగ్నం ఉన్నప్పుడు కొంత ఇబ్బందికర వాతావరణము, ఎందుకంటే రాశి ఏం చూపిస్తుంది అంటే వాతావరణాన్ని చూపిస్తుంది. వాతావరణం ఎలా ఉంది అని, ఇబ్బందికర వాతావరణము చుట్టూతా ఉన్నది అని గ్రహించాలి. అంటే మనిషి బాగున్నా సరే అతని చుట్టూ ఉన్న వాతావరణం అంత మంచిగా ఉన్నట్టుగా కనబడదు. వీటిని మనం ప్రిడిక్షన్స్ లో ఎలా వాడతాం అన్నది మనం వచ్చే వారం నుంచి ఎగ్జాంపుల్స్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం బాగా అర్థం అవుతుంది. రెండోది ఏమిటి అంటే ఈ నవదుర్గలకి నవ వాహనాలు ఉన్నాయి. ఈ నవ వాహనాలు ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి కూడా కొంత అవగాహన తెచ్చుకోవచ్చు. సో మొదటి ఆవిడ పేరు శైలపుత్రి. ఈ శైలపుత్రి అన్న ఆవిడ, శైలము అంటే ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, శైలము అంటే పర్వతము, పర్వత పుత్రి లేదా పర్వతరాజ పుత్రి పార్వతి. ఓకే, సో పుట్టగానే ఆవిడ నంది మీద కూర్చొని ఉంది. మీకు ఎడం పక్కన ఫోటో అది ఇచ్చాను. అంటే పుట్టగానే అంత ఎందుకు ఉంది అలాంటివి ఆలోచించకండి, దేవిని అలాగే డిపిక్ట్ చేస్తారు, అలాగే చూపిస్తారు. సో వృషభం మీద కూర్చొని ఉంది ఆవిడ, దాన్ని బట్టి ఏమిటి వస్తుంది ఇక్కడ నుంచి అన్నది కూడా మనం ఆలోచించవచ్చు. సో వృషభం మీద ఉన్నది అంటే ఐశ్వర్యప్రదాయని అని అర్థం. ఓకే, సో ఐశ్వర్యాన్ని తీసుకొని రావచ్చు లేదా క్షామాన్ని కూడా తీసుకొని రావచ్చు. మరో చోట ఉంది, అది ఎక్కడుందో చూపిస్తాను. అష్టమ నవాంశలో మీకు 2 రకాలుగాను ఉండవచ్చు. సో ఈ ప్రథమ నవాంశలో ఇందుకే ఇతను ఇక్కడ మనకి ఈ శ్లోకాన్ని కూడా ఇచ్చాడు. వందే వాంఛిత లాభాయ చంద్రార్ధ కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. సో దీంట్లో ఈ పెద్ద ఏమంత కష్టం ఉందని నాకేం అనిపించడం లేదు, అందుకని ఒక్కొక్క ముక్కగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, పైన నేర్పిస్తాను, తెలుసుకోండి. దీంట్లో చూడండి యశస్వినీం అన్న పదం ఉంది. యశస్వినీం అంటే యశస్సు అంటే కీర్తి. ఓకే, కనుక ఇక్కడ ఉన్న గ్రహము ఏదైతే ఉందో అది కీర్తి ప్రదాయకముగా ఉండగలదు, అంటే కీర్తిని తీసుకురాగలదు, కీర్తిని పట్టుకుపోగలదు, రెండిటిగాను పనిచేయవచ్చును. ఓకే, లేదా ఈ మనిషి దీని కొరకు గుర్తించబడతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక దొంగ ఉన్నాడు, దేనికి గుర్తించబడతాడు? తాను చేసిన దొంగతనం వల్ల గుర్తింపబడతాడు. లేకపోతే ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు, దేని వల్ల గుర్తింపబడతాడు? తాను చేసిన వ్యాపారము వలన గుర్తింపు తెచ్చుకుంటాడు. సో కనుక గుర్తింపును తీసుకురాగలదు ఇక్కడ ఉన్న గ్రహము. ఓకే, అందుచేత ఏదో మేషంలోనో లేకపోతే మకరంలో గ్రహం ఉంది వెంటనే చెడ్డ గుర్తింపు వస్తుంది అన్న అంత ఈజీ కంక్లూజన్ కి రాకండి, అలా ఉండదు. కారణం ఏంటి అంటే గుర్తింపు అన్నది లగ్నాన్ని బట్టి వస్తుంది. ఓకే, లగ్నమును యూజ్ చేయకుండా నవాంశలో లగ్నాన్ని లేకపోతే రాశి తుల్య లగ్నాన్ని D1 లోని లగ్నాన్ని అక్కడి నుంచి ఉన్న ప్లానెట్స్ ని చూడకుండా గుడ్డిగా ఏదో మేషంలో ప్లానెట్ ఉంది లేకపోతే మకరంలో గ్రహం ఉంది అందుకని ఈ ఫలితం వస్తుంది అనే ఉద్దేశంలో ఉండకండి. ఓకే, ఇందులో ఏంటి తెలుస్తుంది? మేషంలో ఉన్నా లేకపోతే తులలో ఉన్నా మీకు చుట్టుపక్కల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు లేదా జాతకుని చుట్టూ ఉన్న వ్యక్తులు అతనికి ఉన్న వాతావరణము ఎలా ఉన్నది అన్నది మాత్రమే తెలుస్తుంది. ఓకే, కనుక ఒకవేళ ఏమంటారు పాపరాశుల్లో ఉన్న గ్రహము సాధన చేయాలి లేకపోతే ఏదైనా సాధించాలి ముందుకు వెళ్ళాలి అంటే నిత్యము అబ్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సినది. రైట్, సో ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే పార్వతి ఇన్ హర్ స్టేజ్ ఆఫ్ చైల్డ్హుడ్ విత్ డివైన్ అండ్ ప్రిన్సిపల్ ఫార్మ్ ఆఫ్ బీయింగ్ దుర్గా. సో పార్వతి దుర్గగా మారడానికి తీసుకొని వచ్చిన మొదటి అవతారము శైలపుత్రి. ఈవిడని మనం ఎలాగా అంటే ఏజ్ ని బట్టి తీసుకోమని చెప్పాను ఫలితాన్ని. సో ఒక అష్టోత్తరం అంటే 108 టోటల్ ఏజ్ గా తీసుకొని దాన్ని 9 పాదాలకు డివైడ్ చేసి 12 సంవత్సరాలకి ఒక పాదంగా నేను తీసుకున్నాను. ఓకే, 108/9 ఈజ్ ఈక్వల్ టు 12. కనుక మొదటి పాదంలో ఉన్న గ్రహము 0 నుంచి అంటే అప్పుడే పుట్టిన పాపాయి నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తి ఈ రోజుల్లో ఆధునిక యుగంలో ఎలాగ ప్రవర్తిస్తాడు అన్న దాన్ని బట్టి ఈ గ్రహం అక్కడ ప్రవర్తిస్తుంది. చిన్నపిల్లాడిని చూడండి, కేరింతలు కొడుతూ ఉంటాడు. ఓకే, చాలా ఎనర్జెటిక్ గా కాళ్ళు చేతులు ఏదో యోగాసనాలు వేస్తే ఎలా ఉంటుందో అలా ఆడిస్తారు పుట్టిన వెంటనే పిల్లలు. అయితే కొద్దిగా ఒక 3 నెలలు 5 నెలలు సంవత్సరం వచ్చిన పిల్లల్ని మీరు చూస్తే
అది ఎంత భలేగా గెంతుతున్నాడు రా, భలే పరిగెడుతున్నాడు, వీళ్ళకి మనం పరిగెట్టలేము, అంత ఎనర్జీ చూపిస్తారు. ఓకే, వాళ్ళు ఎంతో హెల్దీగా ఉంటారు, ఎప్పుడు కాన్స్టెంట్ గా ఏదో యోగా పరిగెట్టడం, ఖాళీగా మాత్రం చిన్నపిల్లలు కూర్చోరు, క్యూరియస్ గా ఉంటారు, కొత్త విషయాలు నేర్చుకోవాలి, దాన్ని లాగుతాడు, దీన్ని పీకుతాడు. ఓకే, ఇలాంటి క్యూరియాసిటీ ఉంటుంది. అదే సమయంలో ఏది ముట్టుకుంటే కాలుతుంది, ఏది ముట్టుకుంటే తీయగా ఉంటుంది ఏం తెలియదు, అందుకే అన్నిటిని నోట్లో పెట్టుకుంటారు, చేత్తో ముట్టుకుంటారు, కనుక ఇమ్మెచ్యూరిటీ ఉంది. ఓకే, అమాయకత్వం ఉంది, ఇమ్మెచ్యూరిటీ ఉంది, క్యూరియాసిటీ ఉంది, ఇవన్నీ మీకు ఆ గ్రహం చూపిస్తుంది. ఓకే, సో ఆ దశాంతర దశలలో అలా ఉండడానికి, లేదా లగ్నాధిపతి అలా ఉంటే ఈ లక్షణాలన్నీ చూపించడానికి కూడా పనికొస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా నాజుగ్గా కూడా ఉంటారు. ఓకే, నాజుగ్గా ఉండడం అంటే ఇప్పుడు అందుకే మనం ఏదో ఊరంతా తిరిగి వస్తే పిల్లల్ని ముట్టుకొని ఇచ్చేవారు కాదు, కాళ్ళు కడుక్కొని రా, స్నానం చేసిరా అనేవారు. బయట నుంచి తిరిగి వచ్చిన వాళ్ళని పిల్లల్ని ముట్టుకునేవారు, ఎందుకంటే తొందరగా ఏదైనా జబ్బు సోకుతుందేమో, ఏదైనా ఇబ్బంది అవుతుందేమో పిల్లాడికి అని. కనుక అంతే నాజుగ్గా కూడా ఉంటుంది ఆ ప్లానెట్. ఇంతకు ముందు కూడా చెప్పాను ఇది, కాకపోతే ఇవాళ మొత్తం అన్ని కవర్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను.